వెల్కమ్ టు బీఆర్కే ఇన్ డెప్త్. దిస్ ఇస్ వియా వర్మ. కాశీ బుగ్గలో ఆధ్యాత్మిక ఆనందం క్షణాల్లోనే కన్నీటి సముద్రంగా మారిపోయింది. శ్రీకాకుళం జిల్లాలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటన భక్తి వాతావరణాన్ని విషాదంగా ముంచెత్తింది. దేవుడి దర్శనం కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణించి వచ్చిన భక్తులు అదే ప్రాంగణంలో ప్రాణాలు కోల్పోవటం హృదయాన్ని పిండేస్తోంది. అల్లకల్లోలం మధ్య జారిపడిన వారి మీదకే మరొకరు పడిపోవటం క్షణాల్లోనే ప్రాణాంతక పరిస్థితి. కానీ ఈ విషాదానికి అసలు బాధ్యత ఎవరిది? భక్తుల రద్దీకి ముందస్తు హెచ్చరికలున్నాయా? సెక్యూరిటీ ఏర్పాట్లు ఎందుకు చేయలేదు? రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం పర్యవేక్షణలో లోపమా, లేక ఆలయ నిర్వాహకులు సమాచారాన్ని పట్టించుకోలేదా? భక్తి క్షేత్రం కన్నీటి క్షేత్రంగా మారటానికి కారణం ఎవరు అనే ప్రశ్న ఇప్పుడు ప్రతి భక్తుడి మనసులో మండుతోంది. ఈ ఘటన జరిగిన గంటల తరువాతే భయంకర దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఆలయ ప్రాంగణంలో పడిపోయిన చెప్పులు, ముక్కలైన కొబ్బరికాయలు, విరిగిపోయిన బాటిళ్లు ఆ క్షణాల గందరగోళాన్ని తలపిస్తున్నాయి. తమ కుటుంబ సభ్యులను వెతుక్కుంటూ తల్లడిన్న భక్తుల విలాపం అక్కడి గాలినే భారంగా మార్చేసింది. సెక్యూరిటీ సిబ్బంది తక్కువగా ఉండటమే కాకుండా ఎమర్జెన్సీ ఎగ్జిటివ్ మార్గాలు కూడా సరిపోకపోవటం కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక ఈ సంఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇంటెలిజెన్స్ విభాగం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని ప్రతిపక్షం మండిపడుతోంది. మరోవైపు అధికారులు మాత్రం ఇది అనూహ్య రద్దీ కారణంగా జరిగిందని చెబుతున్నారు. కానీ ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఆ వివరణ ఎంత న్యాయం చేస్తోంది? కాశీబుగ్గ విషాదం ఆత్మ పరిశీలనకు, బాధ్యత నిర్ధారణకు ప్రభుత్వం సిద్ధమవుతుందా అన్న ప్రశ్న ఇప్పుడు రాష్ట్రం మొత్తం వినిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో పాటు జూమ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు గోరంట్ల రమణ గారు, విహెచ్పి నాయకులు. నమస్కారం రమణ గారు. నమస్తే అండి. రమణ గారు, ఈ కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనకు ప్రధాన కారణం ఏమనుకోవచ్చండి? ముందుగా కాశీబుగ్గలో చనిపోయిన 10 మందికి కూడా నా ప్రగాఢ సంతాపం అండి. అలాగే వాళ్ళ కుటుంబాలకు కూడా సానుభూతి. ఈ ఘటన నిజంగా జరగకూడని ఘటన. జరగటం అనేది చాలా విచారకరమైనది. ఇక్కడ ఏమైతే ఈ గుడిని 4 నెలల కింద నిర్మించారో, నిజంగా మనము ఆ భగవంతుడు ఏమైతే వెంకటేశ్వర స్వామి ఉన్నారో ఆ వెంకటేశ్వర స్వామి యొక్క బలం అనుకోవాలి. ఎందుకంటే గుడిని నిర్మించినప్పటి నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తున్నారు. దీన్ని నిర్మించిన పాండా గారు కూడా ఈరోజు ఏకాదశి రోజున దగ్గర ఒక 5,000 మందిని ఎక్స్పెక్ట్ చేసి కానీ 15 నుంచి 30,000 మంది వస్తారని చెప్పి వారు ఊహించలేదని చెప్పి నేను ఇందాక వేరే ఛానల్స్లో కూడా చూశాను నేను. బట్ ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇంతమందిని ఊహించలేదు వాళ్ళు కూడా. కానీ మనకున్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ ప్రకారము ఈ సమాచారం అక్కడ భక్తులు వస్తున్నారు, పెరుగుతున్నారు అనేది మన పోలీస్ వ్యవస్థకు అయితే ముందుగా తెలియాల్సిన అవసరం ఉందండి. ఈ భక్తులు ఏమైతే ఉందో ఇది ముందుగా పర్మిషన్ తీసుకోవాలి, పర్మిషన్ తీసుకోలేదు అని ఇలాంటి చెప్తున్నారు. ఏకాదశి అనేది రెగ్యులర్గా వచ్చే ప్రతి నెల వచ్చే ఒక మంచి రోజు అండి. ఏకాదశి అనేది ఒక పర్వదినం కింద మనం దాన్ని ఎక్కడ తెలియజేసుకోమండి. ఆ రోజు ఏకాదశి కాబట్టి భక్తులు అనుకోకుండా ఎక్కువ సంఖ్యలో రావడం వల్ల ఈ దుర్ఘటన జరిగింది అనేది మనందరికీ కూడా అర్థమవుతుంది. ఈ సందర్భంగా ఏమైతే ఉందో పోలీస్ వ్యవస్థ కొంత కాసింత ఇన్ఫర్మేషన్ తీసుకొని ముందుగా అక్కడ వ్యవస్థ ఏర్పాటు చేస్తే బాగుండేది. ఆ పాండా గారు కూడా ఇది ఊహించిన సంఘటన. కానీ ఇంకొంచెం సౌకర్యాలు ఏర్పరిచి ఇంకొంచెం అక్కడ ఉన్న గుడికి కూడా 1-2 దారులు ఉంటే బయటకు వచ్చేదానికి బాగుండదు అని చెప్పేసి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఈ సందర్భంగా నిజంగా ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. మనము ఏమైతే ప్రభుత్వం ఉందో ప్రభుత్వం కూడా వారి కుటుంబాలకు
సానుభూతి తెలుపుతూ వారికి తగిన వారి కుటుంబాలకు తగిన సహాయం సహకారాలు అందించాలని చెప్పి కోరుతున్నానండి. ఓకే. అలాగే ఇంకొకరు మనతో పాటు జూమ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. సునీల్ రెడ్డి గారు, బీజేవైఎం ఏపీ స్టేట్ ప్రెసిడెంట్. నమస్కారం సునీల్ రెడ్డి గారు. మేడం నమస్కారం. సునీల్ రెడ్డి గారు, ఈ భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని ముందుగా హెచ్చరికలు ఇవ్వబడ్డాయి అసలు కాశీబుగ్గ క్షేత్రంలో? ఈరోజు నాకు ప్యానెల్ ఉన్న పెద్దలు గోరెంట్ల రమణ గారికి, మీకు ముందుగా నా యొక్క నమస్కారాలు. జరిగిన సంఘటన ఏదైతుందో ఈ సంఘటన చాలా దురదృష్టకరం మేడం. జరగరాని సంఘటన జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే, ఒకటి ఇక్కడ ఆలయం నిర్మించిన తర్వాత ఇంత పెద్ద సంఘటన ఎక్కడ కూడా జరగలేదు, జరిగింది. అయితే ఆలయంలో ఈరోజు తొలి ఏకాదశి అవ్వడం, అందులో కార్తీక మాసం ఈ రెండు ఒక్కసారిగా ఉండడం, కార్తీక మాసంలో తొలి ఏకాదశి ఈరోజు రావడం, ఒక్కసారిగా అక్కడున్న పబ్లిక్ ఒక్కసారిగా ఆ గుడికి రావడం ఏదైతుందో, అక్కడున్న గుడి సంబంధించినటువంటి సిబ్బంది యాజమాన్యాలు కూడా, అంటే గుడి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో అక్కడ దేవాలయం యొక్క నిర్వాహకులకు కూడా, వాళ్ళు కూడా అంచనా వేయనటువంటి ఒక పబ్లిక్ ప్రజలు రావడం. అయితే ఇందులో కొద్దిగా ముందే గనక అంచనా వేసి తగిన ఏర్పాట్లు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, అంచనా వేయాల్సిన అవసరం ఉంది. అయితే అంచనా వేయాలంటే దేవాలయ యొక్క నిర్వాహకులు ముందుగానే చెప్పాలి. ఏమని, ఈ యొక్క దేవాలయం సంబంధించినటువంటి పబ్లిక్ ఇలా వస్తూ ఉన్నారు, దానికి సంబంధించిన క్యూ లైన్లు ఏర్పాటు చేసుకోవడం, తగినటువంటి నియమాలు పాటించడం, తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులకు కావచ్చు, లేకపోతే దేవాలయానికి సంబంధించిన అధికారులకు కావచ్చు, ఒక ముందుగానే కొద్దిగా ఇక్కడ మాకు పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కువ ఉంది, కొద్దిగా సంబంధించినటువంటి ఒక క్యూ లైన్లు కావచ్చు, లేకపోతే మీ సైడ్ నుంచి కొద్ది వరకు సపోర్ట్ ఇవ్వండి అనేటువంటి విషయాన్ని అక్కడ చెప్పిందంటే ఇంత యొక్క దుర్ఘటన జరిగిండేది కాదు. ఖచ్చితంగా ఆల్రెడీ మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ఈ విషయం మీద మాట్లాడారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈ విషయం మీద, ఈ దుర్ఘటన పైన దిగ్భ్రాంతి చేశారు. తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మనం చూసాం, స్పందించారు. వెంటనే ప్రభుత్వం కూడా దీనికి స్పందించి, ఈ యొక్క దుర్ఘటనకు స్పందించి వెంటనే అక్కడ మృతి చెందినటువంటి వాళ్ళ కుటుంబాలకు కూడా 2 లక్షలు, తర్వాత చనిపోయిన వాళ్ళకి 2 లక్షలు, తర్వాత గాయాలు అయినటువంటి వాళ్ళ కుటుంబాలకు 50,000 రూపాయలు వెంటనే ప్రభుత్వం కూడా వాళ్ళకి పరిహారంగా ఇవ్వచ్చింది. కానీ ఒకటి, పరిహారంతో ప్రాణం తిరిగి తీసుకొని రాలేము, కానీ జరగకూడనటువంటి సంఘటన ఇది. కర్నూలులో బస్సుకు సంబంధించినటువంటి విషయం మరవక ముందే మనం వెంటనే ఈరోజు శ్రీకాకుళంలో ఈ సంఘటన ఏదవుతుందో, ఇది చాలా మనిషి యొక్క ఆలోచనలు, మనకు ఈ విషయం జరగకూడదు. కానీ రాబోయే కాలంలో అన్ని జిల్లాల్లో కూడా తొలి ఏకాదశి కావచ్చు, లేకపోతే పౌర్ణమి రోజు కావచ్చు, ఇంకా అనేక రకాల రోజులు ఏవైతే ఉన్నాయో, ఈ హిందువులు ఎక్కువగా ఆరాధించే పూజించేటువంటి రోజులు ఉన్నాయో, ఆ రోజుల్లో ప్రముఖమైనటువంటి ఆలయాల్లో, ప్రముఖమైనటువంటి దేవాలయాల్లో తగిన ఏర్పాట్లు నిర్వాహకులు ప్రభుత్వాన్ని కూడా అడగాలి. మా ఆలయంలోకి ప్రజలు లేకపోతే భక్తులు ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది, కాబట్టి మా నిర్వాహకులతో పాటు ప్రభుత్వం యొక్క సహకారాన్ని తీసుకోవాలని ఆ దేవాలయంలో ఉన్నటువంటి నిర్వాహకులు కూడా దాన్ని ముందస్తుగా ఆలోచన చేసి, ముందస్తుగా ప్లాన్ చేసుకొని అక్కడ సహాయం అడిగితే ప్రభుత్వం అక్కడ ఏర్పాట్లు చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఆ దేవాలయం యొక్క నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో, అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళను అడగకపోవడం, ప్రభుత్వం సహకారం తీసుకోకపోవడం వల్ల పెద్ద ఎత్తున ఆ దేవాలయంలో 2,000 నుంచి 3,000 మంది భక్తులకు మాత్రమే అవకాశం ఉంది. కానీ రావడానికి, అంటే దర్శనం చేసుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. కానీ ఒక్కసారిగా 20 నుంచి 25,000 భక్తులు రావడం, తర్వాత అక్కడ ఒక్కసారిగా ఊపిరి ఆడకపోవడం, అంటే క్యూ లైన్లు లేకపోవడం, తర్వాత కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం, విశాలంగా కొద్దిగా బయట లేకపోవడం, సో ఇవన్నీ కూడా 1 by 1 ఏదైతే ఉందో ఈ ఇన్సిడెంట్ జరగడానికి కారణం మేడం. కాబట్టి ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకూడదు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాల్లో ప్రముఖ దేవాలయాలు కావచ్చు, లేకపోతే అక్కడ లోకల్లో కొంచెం ఫేమస్గా ఉన్నటువంటి, అంటే లోకల్లో స్థానికంగా ఉన్నటువంటి ఆలయాలు కూడా ఉంటాయి. ఆ ఆలయాలకు అక్కడ ప్రాముఖ్యత ఉంటుంది. సో అటువంటి ఆలయాల్లో కూడా
అక్కడ దేవాలయ నిర్వాహకులు తర్వాత ప్రభుత్వం యొక్క సహకారం తీసుకొని భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుందని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారి యొక్క సూచనల మేరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలు అక్కడికి వెళ్ళి ఆ యొక్క సంఘటన ఎక్కడ జరిగిందో అక్కడికి వెళ్ళి సహాయ సహకారాల్లో కూడా మా కార్యకర్తలు అందుబాటులో ఉండి అక్కడ కార్యక్రమాల్లో నిమగ్నమైనారు. కాబట్టి ఇటువంటివి భవిష్యత్తులో జరగకుండా ఉండాల్సిన అవసరం ఉంది మేడం. సునీల్ గారు, ఈ తొక్కిసలాట జరగడానికి గల కారణం, ముఖ్య కారణం సెక్యూరిటీ ఏర్పాట్లు అని అంటున్నారు. సెక్యూరిటీ ఏర్పాట్లు తగిన స్థాయిలో చేయకపోవడానికి అసలు బాధ్యత ఎవరిది అనుకోవచ్చు? ఇక్కడ సెక్యూరిటీ ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో ఈ సెక్యూరిటీ ఏర్పాట్లు అనేది అది ప్రైవేట్ దేవాలయం మేడం. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే మనకు చెప్పిన విషయం ఇది. ప్రైవేట్ దేవాలయంలో సెక్యూరిటీ కావాలని అక్కడ ఉన్నటువంటి దేవాలయం ఎవరైతే నిర్వాహకులు ఉంటారో ఆ దేవాలయం నిర్వాహకులు ముందస్తుగానే అక్కడ నుండి పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్తో ఒక లెటర్ పెట్టి ఈరోజు తొలి ఏకాదశి, కార్తీక మాసంలో తొలి ఏకాదశి కాబట్టి మా దేవాలయానికి అత్యధిక సంఖ్యలో భక్తులు వస్తారు అనేటువంటి విషయాన్ని ఆ నిర్వాహకులు పోలీస్ శాఖ వారికి కనుక ఒక లెటర్ ఇచ్చింటే కనుక అక్కడ ఖచ్చితంగా పోలీస్ శాఖ వారు వచ్చేవారు. ఎవరైనా ఏమనుకుంటారంటే అక్కడ 2000 మంది 2000 నుంచి 3000 మంది భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉంది అక్కడ. సో 2000 మంది 2 నుంచి 3000 మంది భక్తులు అనుకుంటే ఒక 1000 మంది 1000 మంది వస్తారు. దాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు అనేటువంటి విషయాన్ని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి దేవాలయ నిర్వాహకులు అనుకొని ఉన్నారు. అయితే ఒక్కసారిగా వాళ్ళకు కూడా అంచనా వేయలేదు, వాళ్ళు కూడా అంచనా అనుకోలేదు. ఏది 25 నుంచి 30,000 మంది భక్తులు వస్తారనే విషయం. ఎందుకు వచ్చారు? ఈరోజు ఈ నెల కార్తీక మాసం, రెండోది తొలి ఏకాదశి, ఈ రెండు ఒకే రోజు ఒకే నెలలో ఉండడం వల్ల అనుకోనిటువంటి నంబర్ పెరిగిపోయింది భక్తులు. సో పెరిగిపోవడం వల్ల వాళ్ళు పోలీస్ శాఖకు ముందస్తు సమాచారం ఇవ్వాలంటే ఆలోచన వాళ్ళు చేయలేదు. కాబట్టి ఇటువంటివి జరగకుండా నెక్స్ట్ టైం అయినా కనీసం దీన్ని పోలీస్ శాఖ వరకు ఒక అనుమతి లెటర్ ఇచ్చి మా దేవాలయానికి ఈరోజు తొలి ఏకాదశి ప్రత్యేకమైన రోజు, భక్తులు పెరిగిపోతారు కాబట్టి మాకు ముందస్తు ఏర్పాట్లు అక్కడ ఒక్క పోలీస్ శాఖకే కాదు మేడం, అక్కడ స్థానికంగా ఉన్న మున్సిపల్ అధికారులు కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు ఈ రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం ఈ ఘటనపై ముందస్తు సమాచారం అందించలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇది ప్రైవేట్ దేవాలయం, పబ్లిక్ దేవాలయం, గవర్నమెంట్ దేవాలయం అంటే దేవుడు ఒక్కడే కదా. ఇప్పుడు ఎక్కడైనా ఒక చిన్న మీటింగ్ జరిగితే దానికి సెక్యూరిటీ పెడతారు. అక్కడ తొక్కిసలాట జరిగితే ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా తెలుసుకుని వాళ్ళు సెక్యూరిటీ అనేది పెడతారు. ఇలాంటి దేవాలయాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కదా. ప్రైవేట్ దేవాలయం మేము వెళ్ళలేదంటే అది సమంజసమైన మాటేనా? కరెక్ట్. మీరు అడిగిన విషయంలో కరెక్ట్. అదేం కాకపోతే నిర్వాహకులు ఒకసారిగా భక్తులు నంబర్ పెరుగుతుంది, వెంటనే మనం పోలీస్ శాఖ వారిని సంప్రదించాలి, మున్సిపాలిటీ వారిని సంప్రదించాలి. ఎవరికి రావాలి? ఇప్పుడు ప్రభుత్వం అంటే ఎవరు మేడం? ప్రభుత్వం అంటే దేవాదాయ శాఖ వారు కావచ్చు, ప్రజలు కావచ్చు, అందరు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యే కదా. నేనేమంటానంటే ఇక్కడ మీరు చెప్పింది ప్రైవేటా లేకపోతే ప్రభుత్వమా కరెక్టే. దేవుడు అందరికీ, మనం అందరూ కూడా హిందువులు అందరూ కూడా దేవుణ్ణి మనం అభిమానిస్తాం, లేకపోతే దేవుణ్ణి కొలుస్తాం. అయితే ఈ విషయంలో ప్రభుత్వం 100% అక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ వారు ఎక్కడైతే ఉన్నారో అక్కడ వాళ్ళు కూడా ముందు రోజు అక్కడికి వెళ్ళి ఈ దేవాలయంకి ఎంతమంది వస్తారు అనేటువంటి విషయాన్ని పోలీస్ శాఖ వారు కూడా అబ్జర్వ్ చేసింటే బాగుండేది. అక్కడ ఉన్న సిఐ గారు కావచ్చు, ఎస్ఐ గారు కావచ్చు, లేకపోతే మున్సిపల్ అధికారులు కావచ్చు, దేవాలయం దగ్గరికి వెళ్ళి ఆ దేవాలయం పరిధి ఎంతమంది దీన్ని దర్శించుకుంటారు, ఎన్ని వందల మంది మనం లోపలికి అలౌ చేస్తే ఇటువంటి సంఘటనలు జరగవు, ఎక్కడ కంట్రోల్ చేయాలి, బయట ఎంతమందిని పెట్టాలి, లోపల ఎంతమందిని మనం అలౌ చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా ముందు రోజే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు, దాంట్లో మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు, లేకపోతే మున్సిపల్ అధికారులు కావచ్చు, పోలీస్ శాఖ వారు కావచ్చు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, అందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి. కాకపోతే ఇది ఎక్కడో ఇన్వాల్వ్మెంట్ అవ్వకుండా అనేటువంటి విషయాన్ని చేయడం వల్ల ఇంత పెద్ద సంఘటన, ఇది అంత ఆశామాషి విషయం కాదు మేడం. ఎందుకంటే కర్నూలులో మన జరిగిన సంఘటన మరవక ముందే ఆంధ్రప్రదేశ్లో మరో సంఘటన. కాబట్టి ఇది జరగకుండా ఉండాల్సింది. భవిష్యత్తులో అయినా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంది, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఈ విషయంలో 100% ఫెయిల్యూర్ అని చెప్తా నేను. దాన్ని మనం ఎక్కడ కూడా సపోర్ట్ చేసేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ ఖచ్చితంగా కూడా ఏ దేవాలయానికి ఏకాదశి రోజున ఈ దేవాలయంలో ఎంతమంది ఉంటారు, ఎంతమంది వెళ్తారు దర్శనానికి, ఎంతమంది వెళ్ళారు, ఒకవేళ వెళ్తే దానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు ఎలా ఏర్పాటు చేయాలనే విషయాన్ని మనం చేయాలి. నాదొక ప్రశ్న సునీల్ గారు, ప్రతి ఒక్క ప్రాణి అంటే పశువు కావచ్చు, మనిషి కావచ్చు, ఏదైనా ప్రాణమే, ప్రతి ఒక్కరి ప్రాణ బాధ్యత ఎవరి మీద ఉంటుంది? అసలు ఏ అధికారి మీద ఉంటుంది భద్రత? ఎవరి భద్రత అయినా ఎవరి చేతిలో ఉంటుంది మేడం?
అంటే ఇక్కడ ఒక చిన్న విషయం మేడం, ప్రజలు ప్రాణాలను కాపాడుకోవడం. ఈ ఎగ్జాంపుల్ మీకు క్వశ్చన్ చెప్తాను. ఇప్పుడు నా ప్రాణాన్ని నేను కాపాడుకోవాలంటే ప్రభుత్వం వచ్చి ప్రాణాలని కాపాడదు మేడం. మన ప్రాణాలని మనం ఎలా కాపాడుకోవాలనేది కూడా మనం ఆలోచన చేసుకోవాలి. అయితే ప్రభుత్వ భాగస్వామ్యం ఖచ్చితంగా ఉండాలి, దీంట్లో నేను లేదని చెప్పట్లేదు. కొన్ని వందలాది వేలాది మంది భక్తులు అక్కడికి వచ్చినప్పుడు ప్రభుత్వం యొక్క బాధ్యత చాలా ఇంపార్టెంటే, చాలా ముఖ్యమైన అంశం కూడా అది మీరు చెప్పినట్లు. కానీ కొన్ని వేల మంది వస్తున్నప్పుడు మనము కూడా ఒక్కసారిగా ఆలోచన చేసుకోవాలి. ఇన్ని వేల అంటే మనం ఇందులో వెళ్ళగలుగుతామా, లేకపోతే మనం ఎలా కంట్రోల్ చేయాలి? అక్కడ మనం దర్శనానికి వెళ్ళడం కాదు, ఆ సమయంలో సొంత ఆలోచన అనేది ఒకటి ఉండాలి మేడం. అంటే మనం దర్శనం చేసుకోవడం కంటే కూడా ఇతరులు దర్శనం చేసుకోవడానికి అవకాశం కల్పించి, రెండోది ఇటువంటి సంఘటనలు అంత పెద్ద పబ్లిక్ క్రౌడ్ ఉన్నప్పుడు ఎవరికి వారు స్వతహాగా కూడా ఆ పబ్లిక్ ని కంట్రోల్ చేసేటువంటి విషయాల్లో మనం ఇన్వాల్వ్మెంట్ అవ్వడం. అదే ఎవరి బాధ్యత, పబ్లిక్ ని కంట్రోల్ చేసే బాధ్యత అసలు ఎవరిది అని నేను అడుగుతున్నాను. అదే ఇప్పుడు పబ్లిక్ ని కంట్రోల్ చేసే బాధ్యత అక్కడ ప్రభుత్వ అధికారులు లేనప్పుడు స్వతహాగా మనం తీసుకోవాలి దాన్ని ఇనిషియేట్ గా. అంటే ప్రభుత్వంలో మన భాగ్యస్వాములము, మన పక్కన ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆపదలో ఉన్నప్పుడు ప్రభుత్వం రావాల్సిన అవసరం లేదు మేడం. ఒక సమాజ మానవుడుగా మనం దాన్ని స్వయంగా ప్రభుత్వం రాలేదనుకోండి, దాన్ని మనం ఇనిషియేట్ తీసుకోవాలి. సునీల్ రెడ్డి అనే పర్సన్ అక్కడ ప్రభుత్వం రాలేదు, ప్రభుత్వానికి ఆలస్యంగా ఒక సమాచారం వెళ్ళింది, ఈలోపు జరగాల్సిన సంఘటన జరుగుతూ ఉంది. అప్పుడు ఏం చేయాలి? మనం వెంటనే స్వతహాగా మనమే నిర్ణయం తీసుకోవాలి, మనమే వెళ్ళాలి. ఈరోజు రోడ్లో ఒక యాక్సిడెంట్ జరుగుతుంది, 108 వచ్చేంత వరకు ఆగుతాం మేడం. 108కి మనం సమాచారం ఇస్తాం, కానీ ఆలోపు మనం ఏం చేయాలి? మనం చేసే కార్యక్రమాలు కొన్ని చేయాలి. సో ఇక్కడ నేనేమంటే ఇక్కడ 20 నుంచి 25 వేల మంది భక్తులు వచ్చినప్పుడు 100% ప్రభుత్వం ఖచ్చితంగా ఆ యొక్క సంఘటన జరగకుండా ఆపాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది, దాంట్లో ఎటువంటి డౌట్ ఏం లేదు. కానీ కొంతమంది మనం స్వతహాగా మన ప్రాణాలను ఎలా కాపాడుకోవాలి, ఇతర ప్రాణాలను కూడా ఎలా కాపాడాలి అనేటువంటి విషయాన్ని మనం కొన్ని సందర్భాల్లో మనం స్వయం నిర్ణయాలు తీసుకోవాలి మేడం. ఇలా తీసుకోవడం వల్ల ఏమైపోతుందంటే ఇటువంటి సంఘటనలు జరగకుండా ఆపగలిగే శక్తి మనకు ఉంటుంది. ఇది జరగాలని ఎవరు కోరుకోము, కానీ జరగకుండా ఆపాల్సిన శక్తి ఎవరికంటే మనకే. అది మనమే స్వతహాగా. ఇప్పుడు నేను దర్శనంకి వెళ్తాను, నేను చేసుకోకూడదని కాదు, నేను చేసుకోవాలి 100%. కానీ అక్కడ జరగరాని సంఘటన జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మనం అక్కడ ఇన్వాల్వ్మెంట్, ఆ సంఘటన జరగకుండా ఆపాల్సిన బాధ్యత కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పౌరుడి పైన ఉంటుంది మేడం. ఇది మనం గుర్తుంచుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. సునీల్ గారు, ఈ ఆలయ నిర్వాహకులు భక్తుల భద్రతపై సరైన చర్యలు తీసుకున్నారా, తీసుకోలేదనుకోవచ్చా? నేను అదే చెప్తున్నా మేడం, ఆలయ నిర్వాహకులు కూడా అంతు చిక్కని యొక్క భక్తులు సంఖ్య రావడం, పెరగడం. అక్కడ అంటే వాళ్ళు కూడా ఇంత పెద్ద ఎత్తున భక్తులు వస్తారనే విషయం వాళ్ళకి తెలియదు. ఒకటి, వాళ్ళకి తెలియనప్పుడు కనీసము ముందస్తుగా అక్కడ ఉన్నటువంటి సిబ్బందితోన భక్తులు పెరిగినప్పుడు వెంటనే ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడం, పోలీస్ వారికి సమాచారం ఇవ్వడం, మున్సిపల్ అధికారులకు సమాచారం ఇవ్వడం, లేకపోతే హెల్త్ సెక్టర్కి సంబంధించిన హాస్పిటల్కి సంబంధించిన వైద్య ఆరోగ్య శాఖ వారికి సమాచారం, ఇటువంటి ఇవ్వడంలో వైఫల్యం చెందారు. అవి ఇవ్వాల్సిన విషయం. ఎందుకంటే ఒకసారి నంబర్ పెరుగుతున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం కూడా అక్కడ ఉన్నటువంటి ఆలయ నిర్వాహకులదే. ఎందుకంటే ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింటే ఇంత ఇన్సిడెంట్ జరిగిండేది కాదు కదా. ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ఆలయ నిర్వాహకులదే, కాకపోతే ఇవ్వలేదు. ఇందాక నేను ఒక పెద్ద ఆలయాన్ని కట్టించినటువంటి ఒక వ్యక్తి వీడియో చూశాను. ఆయన పెద్ద ఏజ్ అయిపోయింది, దగ్గర 65 నుంచి 70 సంవత్సరాలు ఉంటుంది. ఆయన వీడియో చూస్తున్నప్పుడు ఆయన ఏం చెప్పాడు? తిరుమల అంటే ఇక్కడ ఉన్నటువంటి భక్తులు తిరుపతికి వెళ్లాల్సినటువంటి కొంతమంది తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకున్నటువంటి దీనస్థితిలో కొంతమంది పేద ప్రజలు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు హిందువులు తిరుపతికి వెళ్ళాలంటే ఆర్థిక స్తోమత సరిపోదు, లేకపోతే ఇక్కడ నుంచి చాలా దూరం ఉంటుంది. సో దేవుణ్ణి దర్శించుకోవాలంటే తిరుపతికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడే దర్శనం చేసుకోవాలని నేను ఆలయాన్ని కట్టించానంటాడు. వాస్తవం అది. ఆయన ఎంత పెద్ద హృదయంతో మాట అన్నాడు చెప్పండి. కానీ ఆయన కట్టించేటప్పుడు అనుకున్నాడా ఇటువంటి ఇన్సిడెంట్ జరుగుతుందని, ఇటువంటి దుర్ఘటన జరుగుతుందని? అనుకోలేదు. ఈరోజు ఆయన చాలా కుంగిపోతున్నాడు. ఒక వీడియోలో చెప్తున్నాడు, ఆయన చాలా కుంగిపోతున్నాడు, చాలా బాధపడుతున్నాడు. 100%. కాకపోతే అక్కడ పబ్లిక్లో గ్యాదర్ అవుతున్నప్పుడు సమాజంలో కొంతమంది మనలాంటి వ్యక్తులు ప్రభుత్వం సహాయం కోసం ఎదురు చూడకుండా స్వతహాగా మనమే ఆ దుర్ఘటన ఆపడం, అక్కడ పబ్లిక్ ఎక్కువ గ్యాదర్ అవుతున్న దాన్ని కంట్రోల్ చేసేటువంటి సిస్టమ్, కంట్రోల్ చేసే వ్యవస్థ ప్రభుత్వం పైన 100% ఉంది. కానీ దాన్ని మనం ప్రభుత్వం రాకముందు, ప్రభుత్వం చర్యలు తీసుకోకముందు మనం ఎంతవరకు కంట్రోల్ చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. 100% ఆ యొక్క నిర్వాహకులు ఈ విషయంలో 100% ఆలోచించాల్సింది. మనం భద్రత, భక్తులు పెరిగిపోతున్నప్పుడు మనం భద్రత ఇవ్వలేమన్నప్పుడు ప్రభుత్వ సహకారం తీసుకోవడం, మున్సిపల్ సహకారం తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. అది తీసుకోలేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. సునీల్ గారు, ఈ ఆలయంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ మార్గాలు లేకపోవటం లేదా తక్కువగా ఉండటం ఎంతవరకు ప్రమాదాన్ని పెంచింది అనుకోవచ్చు?
అంటే ఒకటి మేడం, ఇక్కడ ఆలయం కట్టేటప్పుడు ఖచ్చితంగా ఆలయ నిర్వాహకులు ప్రభుత్వం యొక్క అనుమతుల కోసం వాళ్ళు అప్లై చేసి ఉంటారు. ఒకటి అప్లై చేసిన తర్వాత ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఫైర్ ఎగ్జిటింగ్ అంటారు, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి ఆలయంలో ఒకవేళ భక్తులు పెరిగితే దీనికి వేరే ఆల్టర్నేట్ ఏమైనా ఎగ్జిట్ ఉందా, లేకపోతే ఎమర్జెన్సీ డోర్ ఎక్కడ ఉంది అనేటువంటి విషయాన్ని ఎవరు చూడాలి? ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూడాలి. సో మళ్ళీ నిజంగా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడికి వెళ్ళారా? ఆ ఆలయం కట్టేటప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసారా? అసలు ఫైర్ డిపార్ట్మెంట్ వారికి ఆలయం వాళ్ళు అసలు అప్లికేషన్ పెట్టుకున్నారా? ఇలాగ అనేక రకాల సమస్యలు ఇప్పుడు ఉత్పన్నం అవుతున్నాయి. కాబట్టి ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎగ్జిట్ లేకపోతే ఎమర్జెన్సీ డోర్ ఉందా అనేది కూడా అక్కడ ఎవరు చూడాలి? ఇప్పుడు ప్రభుత్వ అధికారులు వెళ్ళి చూడాలి. అంతకంటే ముందు ఆలయం కట్టిన తర్వాత కూడా నిజంగా ఆ పరిధిలో ఉన్నటువంటి ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు మున్సిపల్ అధికారులు కావచ్చు, ఆలయాన్ని సందర్శించారా? సందర్శించింటే ఇవన్నీ రావు కదా, చూడాలి కదా వాళ్ళు కూడా. అక్కడ ప్రముఖమైనటువంటి ఒక దేవస్థానం ఉంది. ఆ దేవస్థానం చుట్టుపరిధిలో ఎంతమంది హిందువులు ఉన్నారు, హిందువులు రోజు ఎంతమంది దర్శనానికి వస్తున్నారు, సో రోజు దర్శనం యొక్క నంబర్ ఎంత ఉంది? ఎందుకంటే ఒక్కసారిగా 20 నుంచి 25 వేల మంది భక్తులు ఆలయంకి వచ్చి దర్శనం చేసుకుంటున్నారంటే మరి ఆ పరిధిలో ఈ గుడి కాకుండా వేరే గుడి లేకపోయిండొచ్చని నా ఆలోచన. ఉండింటే పబ్లిక్ అక్కడ కూడా క్రౌడ్ స్ప్రెడ్ అయ్యేటోళ్ళు కదా. ఒకే ఆలయం ఉండడం వల్ల ఈ యొక్క క్రౌడ్ పెరిగిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఒకే ఆలయం ఉండింటే ప్రభుత్వ అధికారులు నిజంగా మీరు అన్నట్లు ఎందుకు ముందస్తుగానే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, అనేక రకాల ప్రభుత్వ సంస్థలు కావచ్చు, అక్కడికి వెళ్ళి ముందస్తుగా ఈరోజు ఏకాదశి, కార్తీక పౌర్ణమి, వీళ్ళందరూ ముందుకు వెళ్ళి ఎందుకు చూడలేకపోయినారు? ఈ యొక్క దగ్గర ఆ చుట్టుముట్టు ఇంకొక దేవాలయం ఉంటే ఈ దేవాలయం దగ్గర ఇంత క్రౌడ్ పెరిగిండేది కాదు, ఇంత ఇన్సిడెంట్ జరిగిండేది కాదు. ఒకే దేవాలయం ఉండడం వల్ల ఇన్సిడెంట్ జరిగింది అంటున్నాను. అయితే ఆ దేవాలయం చుట్టు పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు ముందే వచ్చిండాల్సింది. ఈ చుట్టుముట్టు పరిధిలో ఇంకో దేవాలయం లేదు, ఇది ఒక్క దేవాలయం ఉంది కాబట్టి క్రౌడ్ పెరిగేటువంటి అవకాశం ఉంది, దీన్ని అంచనా వేసిండాల్సింది. ఈ అంచనా వేయాల్సింది మీరు అన్నట్లుగా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, లేకపోతే అక్కడ ఉన్న పోలీస్ అధికారులు అంచనా వేయలేకపోయారు కాబట్టి ఇంత దుర్ఘటన జరిగింది. సునీల్ గారు, ఈ సంఘటన జరిగిన తరువాత సహాయక చర్యలు ఎంత వేగంగా ప్రారంభమయ్యాయి? ఎందుకంటే ఈ విషాదం పునరావృతం కాకుండా ఉండటానికి ప్రభుత్వం అసలు ఏ చర్యలు తీసుకోవాలి? ఈ ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు అసలు న్యాయం జరుగుతుందా? ఈ భక్తి ప్రదేశాల్లో భద్రతా ప్రమాణాలు కఠినంగా అమలు చేయటం ఎందుకు అత్యవసరమైందో, ఈ ఘటన అసలు ఏం చెబుతుందో తెలియజేయండి. ఒకటి, ఈ సంఘటన జరిగిన తర్వాతనే వెంటనే కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు వారు కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ విషయం సంతాపాన్ని తెలియజేశారు. వెంటనే కూడా ప్రభుత్వం యొక్క సహాయక చర్యలు వెంటనే అక్కడికి వెళ్ళి వెంటనే ప్రభుత్వ సహాయక చర్యలు కూడా వెంటనే పార్టిసిపేట్ చేయని చెప్పారు. దాంతోపాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ గారు కూడా ఈ యొక్క వెంటనే అక్కడ ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి సంబంధించినటువంటి సంస్థకు డిపార్ట్మెంట్కి వెంటనే వారు చెప్పడం, డిస్టిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వారికి సమాచారం ఇవ్వడం, అక్కడ అందరూ కూడా పోలీస్ శాఖ వారు కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. ముఖ్యమంత్రి గారు చెప్పారు, మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు కూడా వెంటనే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలకు అందరికి కూడా వెంటనే అక్కడ సంఘటన జరిగినటువంటి స్థలానికి వెళ్ళి అక్కడ సహాయక కార్యక్రమాల్లో పాల్గొనమని చెప్పారు. ముఖ్యమంత్రి గారు చెప్పారు. వీరితో పాటు ప్రభుత్వం కూడా అన్ని సహాయ సహకారంలో కార్యక్రమంలో పాల్గొనింది. వెంటనే గాయపడినటువంటి వ్యక్తులు ఎవరుతున్నారో వాళ్ళందరినీ కూడా, అంటే ఇంకా వాళ్ళు గాయపడిన తర్వాత వెంటనే వాళ్ళకి గనక సరైన ట్రీట్మెంట్ వెంటనే ప్రభుత్వం స్పందించకపోయింటే ఈ యొక్క మృతుల సంఖ్య ఇంకా పెరిగింది. కానీ ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ అయ్యి ప్రభుత్వ సహాయ కార్యక్రమాలు వెంటనే ప్రారంభించిన తర్వాత ఆ నంబర్ తగ్గిపోయింది. వెంటనే అక్కడ 108 అంబులెన్స్ రావడం, డాక్టర్ రావడం, ఈ యొక్క కార్యక్రమాలు వెంటనే ప్రారంభం అవడం వల్ల ఆ నంబర్ తగ్గిపోయింది మేడం. రైట్, థ్యాంక్ యూ సునీల్ గారు, థ్యాంక్ యూ. మనం గుడికి వెళ్ళి పుణ్యం సంపాదించుకోవాలనుకుంటాం. దీపం పెట్టి ఆ దీపం మారకముందే మన జీవితం మారిపోతే ఆ బాధ వర్ణనాతీతం. కాబట్టి సేఫ్గా, సెక్యూర్గా ఉండండి. ఇది ఇవాల్టి బీఆర్కే. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు.